చెప్పండి మేడం. ఈరోజు ఏంటంటే ప్రపంచ ఎయిడ్స్ డే కాబట్టి డిసెంబర్ 1న మనము ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఈ ఎయిడ్స్ గురించి ప్రజలందరికీ తెలియజేయడానికి హెల్త్ ఎడ్యుకేటర్స్, తర్వాత డాక్టర్స్, తర్వాత ఏఎన్ఎంస్, సూపర్వైజర్స్, ఆశా వర్కర్స్ అందరూ ఈరోజు సండే అయినా కానీ తమ డ్యూటీని అనుకొని ప్రజలందరికీ అవగాహన చేయడానికి పెద్ద ఎత్తున మేము ఒక పెద్ద ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ఎయిడ్స్ ఏ విధంగా అంటే సెక్షువల్ కాంటాక్ట్ కానీ, మౌత్ టు మౌత్ కాంటాక్ట్ కానీ, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ, ఎనీ కట్ వూండ్స్ ద్వారా ఇన్ఫెక్టెడ్ పర్సన్ మనకేమన్నా తగిలితే దానివల్ల ఈ ఎయిడ్స్ అనేది సంక్రమిస్తుంది. దీన్ని డయాగ్నోసిస్ చేయడానికి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ టెస్ట్లు అన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎయిడ్స్ని గ్రాడ్యువల్గా మనం తగ్గించుకుంటూ రావాలి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మన ఇండియాలో నాగాలాండ్ అనేది మిజోరం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత నాగాలాండ్ ఉంది, 4th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, 5th ప్లేస్లో మన తెలంగాణ ఉంది. కాబట్టి దీన్ని మనం గ్రాడ్యువల్గా ఇంకా తగ్గించుకుంటూ రావాలి. 2019 నుంచి 1.6% ఉంది, కానీ ఇప్పుడు 1.23 ప్లేస్లలో ఉంది. కాబట్టి అందరికీ అవగాహన మనం కల్పించడం ద్వారా పర్సంటేజ్ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. మన తెలంగాణ కూడా 5th ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఇంకా తగ్గించి ఫస్ట్ ప్లేస్లో రావడానికి ట్రై చేయాలి. అలాగే మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్ ఈ ఎయిడ్స్ని మొత్తం నిర్మూలించి ఇండియాలో ఎయిడ్స్ నిర్మూలత రాష్ట్రంగా ఫస్ట్ ప్లేస్లో నిలబడింది. కాబట్టి మనమందరం కూడా కృషి చేసేసి ఈ ఎయిడ్స్ని మనము నిర్మూలించి ముందుకెళ్లాలని, ప్రజలందరికీ అవగాహన కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.